ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 3 months వరకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా కోరుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి రాగానే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయి ఉన్నాం. అటువంటిది ఈ ప్రభుత్వం రాగానే మాకు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. అంటే లబ్ధి అంటే ఏదో కొత్తగా మాకేదో తెచ్చిపెట్టేది కాదు. మాకు రావాల్సినటువంటి డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు కూడా గత ప్రభుత్వ హయాంలో వాడుకొని ఇతర ఖర్చులకి దాన్ని డైవర్ట్ చేయటం జరిగింది. అలాగే మాకు జీతభత్యాల్లో రావాల్సినవి కూడా నిలుపుదల చేసి మాకు ఇవ్వకుండా పూర్తిగా వాటిని కూడా తొక్కిపెట్టడం జరిగింది. అలాగే మాకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పిఆర్సీని కూడా పూర్తి స్థాయిలో రివర్స్గా చేసి ఇటు ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరూ బాధపడేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఆ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకుంటే వచ్చి ప్రభుత్వం ఇప్పటికి 1 సంవత్సరం 3 మాసాలు గడిచినప్పటికి కూడా కనీసం గౌరవంగా ప్రభుత్వ ప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా వారిచే నియమించబడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం కానివ్వండి, ఏ ఒక్కరు కూడా 10 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయులు అది కూడా కోరుకున్న ప్రభుత్వాన్ని రావడంలో కీలక పాత్ర మా సెక్టార్ కూడా ఉంది కాబట్టి అందరితో పాటు. సో కనీసం మాట్లాడలేదేంటి, మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ ఇబ్బందులు ఏంటని మాట్లాడలేదనే బాధతో వీళ్ళందరూ ఉన్నమాట వాస్తవం. అదే బాధతోనే మేము వేచి చూసాం. ఏదో 1 నెలలోనో 2వ నెలకో 3వ నెలకో మాతో ఎందుకు మాట్లాడలేదని మేము ఈరోజు అడగలేదు. దాదాపుగా 1 సంవత్సరం 3 మాసాలు ఆగి కనీస చర్చ కూడా మాతో ఏంటి, మీరు ఎలా ఉన్నారు, మీకేం రావాలి, మీకు ఎంత రావాలి, మీకు ఇదిగో ఇలా చేద్దామా అని మాతో చర్చించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. అందువల్లే కింది స్థాయిలో జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక భరించలేని స్థితిలో నిన్న ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ఏపీజేఎస్ అమరావతి కార్యవర్గ సమావేశం శనివారం, ఆదివారం 2 రోజులు సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాల్లోనే వాస్తవంగా అయితే ఆ సమావేశాల్లోనే ఉద్యమ బాట పట్టాలన్నటువంటి తీవ్రమైనటువంటి స్వరం వినిపించింది. కానీ మా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, మా ఉద్యోగుల దళపతి 20వ తారీఖు సమావేశాలు పెట్టారు కాబట్టి సో సమావేశంలో ఆయన స్పష్టంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేదానికి ప్రయత్నం చేస్తారన్నారు. కాబట్టి వారి మీద గౌరవంతో తదుపరి జరగబోయే రాష్ట్ర కార్యవర్గం, అంటే రాష్ట్ర కార్యవర్గం నుంచి ఇంకో కార్యవర్గం జరగటానికి 3 మాసాల కనీస సమయం ఉంటుంది. కాబట్టి తదుపరి జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోపు మాకు స్పష్టమైనటువంటి హామీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఏదైనా ఉపసంఘం నియమిస్తే మంత్రివర్గ ఉపసంఘంతో కానీ చర్చించాలని మాత్రమే మేము చెప్పడం జరిగింది. ఇటీవల మీరు సిఎస్ని కలిశారు, ఆయన ఏం చెప్పారు? గౌరవ సిఎస్ గారి దగ్గర కూడా 23, 24 ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి సార్. ఇప్పటికే 1 సంవత్సరం 3 మాసాలు మేము ఎదురు చూసాం. మేము కూడా ఉద్యోగులకి ప్రతినిధులుగా ఉన్నాం. దయచేసి మా బాధ, ఆవేదన అర్థం చేసుకోండి. ఈరోజు ఉద్యోగులు కింది స్థాయి నుంచి అనేక మంది తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. కారణం ఏదో అదనంగా ఇవ్వాల్సినవి కాదు ప్రభుత్వం నుంచి. మా దాచుకున్న డబ్బులు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లకి ఈరోజు బకాయిలు పడ్డాయి. అయినా ఒకే రోజు ఇవ్వమంటలేదు. మాకు రాగానే ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటించే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి తెలియదొకలు ఇచ్చారు. అలాగే కనీసం డిఏలు 3 నుంచి 4కి వెళ్ళిపోయినాయి. డిఏలు గురించి చెప్పినటువంటి వాళ్ళు లేరు. ఇలా పిఆర్సీ కమిషనర్ డబ్బులతో సంబంధం లేనటువంటి అనేక ఆర్థికేతర సమస్యలు కూడా పట్టించుకోలేకపోతే మరి మేమేం చేయాలి, ఎలా చేయాలి? దానికోసమనే మేము ఈరోజు ఈ ప్రభుత్వం తప్పకుండా మాతో చర్చించాలి, మాతో మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయి అయితే కానీ తెగదని చెప్పి ఆ రోజు గౌరవ సిఎస్ గారికి సమావేశంలో చెప్పాం. గౌరవ సిఎస్ గారు నేను వస్తూ కూడా గౌరవ సీఎం గారితో ఈ సమావేశానికి వస్తూ కూడా మాట్లాడే వచ్చాను. కాబట్టి మరలా వెళ్ళి వారికి చెప్పి క్యాబినెట్లో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. క్యాబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారని మరుసటి రోజు కూడా చూసాం. కానీ ఎలాంటి చర్చ వచ్చినట్టుగా కూడా మాకు బయటికి రాలేదు. కాబట్టి మేము వారు చెప్పిన మాట గౌరవించే మేము 3 మాసాల తర్వాత జరిగే రాష్ట్ర కార్యవర్గంలో ఈలోపు ఏం చర్యలు తీసుకుంటారో చూసి దాన్ని బట్టి చర్చించుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పైన అయింది. ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదంటారా? అసలు సమస్యలు ఏంటో వింటే కదా
పరిష్కారం చెప్పడానికి. అసలు మాతో సమస్యలే వినలేదంటున్నాం. మాతో మాట్లాడకుండా వాళ్ళకి సమస్యలు ఎలా తెలుస్తాయి? నిన్న 20వ తారీఖు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం పెట్టారు. మొత్తం సమస్యలు ఏమున్నాయో చెప్పాం. ముందు ఎవరికైనా కూడా మాకు కూడా ఉద్యోగులకు అర్థం చేసుకోండి, ప్రజలకు కూడా తెలియాలి. ఉద్యోగులకు కూడా మాకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది కదా. ఇదిగో ఈ డబ్బులు వస్తే దీనికి దాచుకుంటాం, ఈ డబ్బులు వస్తే దీనికి ఖర్చు పెట్టుకుంటాం, ఈ డబ్బులు వస్తే ఇంకో దానికి ఖర్చు పెడతాం, నేను దాచుకున్న డబ్బులు ఏదో ఒకరోజు పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకో దానికి వాడుకుంటాం. మొత్తం గోల్మాల్ కదా. అసలు బిల్లులే కనపడనటువంటి పరిస్థితులు కూడా గందరగోళాలు ఉన్నాయి. రిటైర్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 15 నుంచి 25 లక్షల రూపాయలు ప్రభుత్వాలు బకాయిలు పడితే ఎలా తట్టుకుంటారండి? వాడు బతికి ఉండొద్దా అసలు కనీసం? మరి ఈ సమస్యలని తెలియాలి కదా. ఆ సమస్యలు తెలిస్తే కదా చర్చకు వచ్చేది. ఈరోజు పరిష్కరిస్తే కానీ మేము ఒప్పుకోమని చెప్పట్లేదు. చర్చను ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు చులకనగా చూస్తున్నారు? ఎందుకు కనీస గౌరవం ఇవ్వట్లేదు? ఎందుకు మాతో మాట్లాడట్లేదు? గత ప్రభుత్వంలో చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు చేయకూడదు కదా. వాళ్ళు మాట్లాడలేదు, చేయలేదనే కదా మేము చెప్తున్నాం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు. అది మేము బాధపడుతున్నాం. అంటే ప్రభుత్వానికి చాలా కొంచెం టైం కావాలి కదా ప్రతి డిపార్ట్మెంట్కి చూడడానికి అని చాలామంది చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? తప్పకుండా ఎవరం కాదని ఎంత టైము అది కూడా చెప్పమని బహిరంగ కానీ ఇదిగో మాకు పిలిచి ఇదిగో నాకు అంటే ఒకరోజన్నా పిలవాలి కదా. అసలు పిలిచి మాట్లాడదు కదా. ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో పిలిచి మాట్లాడని చెప్పమనండి ఒక్కరోజైనా. గౌరవ సిఎస్ గారు మాకు దళపతి, ఉద్యోగుల దళపతి, ఆయన ఆఫీసర్స్ ఏం చేస్తారో ఏం చేయలేరో వాళ్ళకి ఎంత పరిధి ఉందో మాకు తెలుసు స్పష్టంగా. బికాజ్ మేము ఆఫీసర్స్మే కాబట్టి. సో ఎక్కడా కూడా మా చేతుల్లో ఉన్నదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ చేతుల్లోనే అన్ని పరిష్కార మార్గం ఉంటుంది. మేము బాధపడేదల్లా ఒకసారైనా చర్చించి ఇదిగో ఈ ఇబ్బందులు నేను మాతో చెప్పొద్దు, లేదు డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రివర్గ సంఘం కానీ ఉద్యోగులకు అప్పీల్ చేయమనండి. మాకు బాధే లేదు మధ్యలో. మేమేమి ఇది వృత్తిగా ఉద్యోగ సంఘాలు వృత్తిగా చేసుకొని ఉన్నోళ్ళం కాదు కదా. మేము ఇది ప్రవృత్తి. మేము ముందు తహసీల్దార్ని, తర్వాత మిగతాయి నాకు. కాబట్టి మేమేం మాకొద్దు, మాకు చెప్పొద్దు. ఉద్యోగులకు అప్పీల్ చేయండి. అయ్యా నా దగ్గర ఇదిగో ఇలా పరిస్థితి ఉంది, ఈ రాష్ట్రం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న సంగతి మీకు తెలుసు. ఇదిగో ఈ రోజు కాదు పలానా రోజు మీతో మాట్లాడతాను, ఈ ఉద్యోగులందరికీ నుంచి ఉద్యోగులకు అప్పీల్ చేయమనండి. మాకు చెప్పక, ఉద్యోగులు చెప్పక మేము నాయకత్వం తీసుకొని ఉండాలో లేదో తెలియని స్థితిలో మేము ఉన్నాం. దేనికి ఇంత పోస్ట్పోన్ చేస్తున్నారు అసలు అనుకుంటున్నారు మీరు? తెలియదు. మాకు తెలిస్తే ఇంకా మాకు మంచిదే కదా. మరి ఒకవేళ ఏమన్నా ఆ ప్రభుత్వాన్ని పదే పదే వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఈకుండే లేరని చెప్పడం కోసం ఏమైనా ఆలస్యం చేస్తున్నారా? అదైనా చెప్పండి. వాళ్ళు ఇవ్వలేదు, చేయలేదు, ఇబ్బంది పెట్టారనేది జగమెరిగిన సత్యం. లేదు దాన్ని పదే పదే వల్లేసేదానికి ఏమైనా ఆలస్యం చేస్తున్నారా? వాళ్ళు వల్లేసేస్తే మేము నష్టపోతున్నాం కదా. ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు చచ్చిపోతున్నారు కదా, డబ్బులు తీసుకోకుండా చచ్చిపోతున్నారు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగి రెగ్యులర్ కాకుండా చచ్చిపోతున్నాడు కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం లేకుండానే వాడు అసూలు బాస్తున్నాడు కదా. ఇలా ఉద్యోగులు ఈ విధంగా ఇబ్బందులు పెట్టి మేము కూలికి వచ్చినటువంటి వాళ్ళం. మేమేదో ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు, కూలి చేయడానికి వచ్చాం. మా కూలికి మా కష్టానికి తగ్గ డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. మేము అదనంగా ఏం కోరట్లేదు. కాబట్టి మా గౌరవం, మా ఆత్మగౌరవం మాకు కొన్ని ఉంటాయి, మాకు కొన్ని ఓపిక ఉంటాయి. ఎన్ని రోజులు చూడాలి అన్ని రోజులు చూసాం. కనీస సమాధానం లేదు కాబట్టే మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. పిఆర్సీ ఐఆర్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? పిఆర్సీ కమిషనర్ని నియమిస్తే ఆయన రాజీనామా చేసి ఈ ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం నియమించింది కాబట్టి మనకెందుకని ఆయన రాజీనామా చేశాడు. సంవత్సరం దాటితే రాజీనామా చేసిన ప్లేస్లో వేరే వాళ్ళని వేయలేరండి. ఇది న్యాయం అండి? మాట్లాడే వాళ్ళు చెప్పమనండి, ఎవరినన్నా యూట్యూబర్స్ కానీ ఎవరైనా పెద్దల వాళ్ళందరికీ కూడా తెలుసు. తప్పు కదా. కంపల్సరీగా ఏదైతే రాజీనామా చేసిన ప్లేస్లో ఇంకొకటి వేస్తే ఈ సంవత్సరం రోజుల్లో ఎంతో కొంత వర్క్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు కమిషనర్ నియమిస్తే ఎప్పుడైనా రిపోర్ట్ ఇవ్వాలి. ఇది అన్యాయం కదా. లేదు ఐఆర్ రాగానే ఇదే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు 2014-19 నుంచి 19లో ఆయన ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్ళే ముందు 20% ఐఆర్ ఇస్తానని చెప్పి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారా లేదా? మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి గారు పాత ప్రభుత్వం రాగానే 27% ఐఆర్ ఇచ్చారా లేదా? మరి మీరెందుకు ఐఆర్ గురించి చర్చించలేదు? ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఎందుకు చర్చించట్లేదు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఎందుకు చర్చించట్లేదు? అదేమంటే ఇంకా టైం ఉంది. టైం ఉంటే చెప్పండి, అదే ఇదిగో నేను ఈ పలానా టైంలో చేస్తాను అని. కనీసం ప్రతినిధులు, ఒకవేళ మొత్తానికి ఉద్యోగులు నేను చెప్పలేనొచ్చు, ప్రతినిధులు ఉన్నాం కదా. లేదు ప్రతినిధులకు నేను చెప్పను, ఉద్యోగులకు చెప్పండి. ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయలేదు కాబట్టి బాధపడుతున్నాం. మేడం, ప్రభుత్వ సంఘాలు అంటే కావాలని బెదిరిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ప్రభుత్వాలు ఈ విధంగా అయితే ఏమీ లేదండి. ప్రజెంట్ అయితే
ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాయకులతో చర్చించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తే ఏ ఇబ్బందులు ఉండవు. ఆల్రెడీ ఏపీజేఎస్ అమరావతి నాయకత్వం వీటి మీద వివిధ రకాలైన రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి వాటి మీద ఏ విధమైన సొల్యూషన్ రాకపోతేనే ఈ విధంగా మొన్న ఈసీ మీటింగ్లో చర్చించడం జరిగింది. జిల్లాల నుంచి వచ్చిన నాయకత్వం అంతా కూడా ఏమంటున్నారంటే మీరెందుకు ఉద్యమానికి వెళ్ళటం లేదు అని నిన్న నిలదీశారండి. నిలదీసేటప్పటికి ఇక తప్పని పరిస్థితుల్లో ఇలా కాదు అని మా నాయకులు ఏమన్నారంటే కొద్దిగా టైం ఇద్దాం, కొద్దిగా టైం ఇచ్చి మాట్లాడదామని 3 months టైం పెట్టుకొని చేస్తూ ఉన్నాం మేడం. ఇది అంటే గత ప్రభుత్వంలో మీరు ఫైనల్ వార్నింగ్ జగన్కి ఇవ్వకుండా ఈ ప్రభుత్వానికే ఇస్తున్నారు, చంద్రబాబుని బెదిరించడానికి అని చాలామంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? గత ప్రభుత్వ హయాంలో చలో విజయవాడ చేసిన తర్వాత ఆనాడు ఆ చలో విజయవాడ తర్వాత ఆనాటి ప్రభుత్వంతో అయిన ఒప్పందం అమలు చేయకపోతే మిగిలిన ఏ ఉద్యోగ సంఘాలు కూడా మాకు ఉద్యమానికి రాకపోతే ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఒంటరి పోరుని మార్చి 9వ తారీఖు నుంచి మే వరకు 92 రోజులు ఉద్యమం చేసిన చరిత్ర ఏపీజేఎస్ అమరావతి నాయకత్వానికి ఉంది. మీరు ఆనాడు ప్రముఖ పత్రికలు ఈనాడు, జ్యోతి, ఆ పేపర్లలో వచ్చినట్టు క్లిప్పింగ్ చూడండి. ఏ విధంగా ప్రభుత్వానికి ఆ రోజు మేము హెచ్చరికలు చేశామో, మీకు మా వద్దంటే మీ ప్రభుత్వం కూడా మాకొద్దు లాంటి అనేక మాటలు ఇచ్చాం. సమరం అన్నాం, ఎన్ని ఇచ్చామో చూడండి, చూసి మాట్లాడండి. అందరికీ తెలిసిన విషయం ఇది. 92 రోజులు ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయాలను కూడా మేము పాంప్లెట్ రూపంలో వేశాం. గుంటూరులోని మహాసభలో ప్రకటించుకున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా చివరి క్యాబినెట్ రోజు ఆమోదించుకొని ఆ రోజు మాత్రమే మేము ఉద్యమాన్ని విరమించామే తప్ప ఏరో ఉద్యమం చేయలేకలేదు. ఒంటరి ఉద్యమం చేసే చరిత్ర ఏపీజేఎస్ అమరావతిది. ఈ 3 నెలల్లో ఈ సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ చలో విజయవాడ చేయబోతున్నారు? అది చెప్పలేం. ఎందుకంటే ఉద్యమం చేయటమే మా లక్ష్యం కాదు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఉద్యోగాలంటే ఉద్యోగ సంఘ నాయకులంటే అన్నీ తెలుసు వారికి. మేము అనుకోవటం తప్పకుండా ఏదైతే నెక్స్ట్ అంటే తదుపరి జరగబోయే రాష్ట్ర కార్యవర్గం లోపే గౌరవ సిఎస్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు అన్ని సమస్యలు 6తో పాటి 11 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సమావేశానికి వచ్చారు. అన్ని ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ఈ అంశాలలో ప్రధానమైనటువంటి అంశాలు ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన ఏదో ఒక మార్గాన్ని అంటే వారు కానీ వారి మంత్రివర్గ ఉపసంఘంతో కానీ తప్పకుండా చర్చిస్తానటువంటి ప్రగాఢ విశ్వాసం అయితే నాకుంది. మీరు ఇలా మాట్లాడడం ద్వారా ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చే అవకాశం లేదంటారా? ఎప్పుడైనా ఉద్యోగులకి సంవత్సరం 3 నెలల నుంచి ప్రభుత్వం వచ్చి 3 నెలల వరకు కూడా ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ మాట్లాడుకున్నటువంటి ప్రభుత్వం ఏదో చెప్పండి. గ్యాప్ వాళ్ళు ఇస్తున్నారా, మేము ఇస్తున్నామా? ఇంత గ్యాప్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వంలో ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, మా ఫ్యామిలీ అని చెప్తున్నారు. ఎందుకు మాతో మా బాధలు, మా ఇబ్బందులు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు కానీ మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటిస్తా అన్నారు, పిఆర్సీ కమిషన్ నియమించలేదు. మరి మీ సమస్య, మీరు వచ్చిన సమస్యలు కానీ ఏ సమస్యల మీద చర్చించారు మీరు చెప్పండి. గ్యాప్ ఎవరు ఇస్తున్నారు? మాట్లాడలేదు, మాట్లాడండి, గ్యాప్ తొలగించండి అని మేము చెప్తున్నాము. మీరు గ్యాప్ పెడుతుంటే గ్యాప్ వద్దు మాట్లాడని అంటున్నాము. ఏది న్యాయమో మీరే చెప్పండి, అందరికి ప్రజలకు అర్థమవుతుంది. గ్యాప్ మీరు పెడుతున్నారా, మేము పెడుతున్నామా? మేము వద్దయ్యా గ్యాపు, దానివల్ల ఉద్యోగులు ఇబ్బంది పడిపోతారు, ఉద్యోగులు అల్లాడిపోతారు, తల్లడిల్లిపోతున్నారు, మీరన్నా ప్రత్యక్షంగా చెప్పండి, మా ద్వారాన్నా చెప్పించండి అంటున్నాం. ఇది న్యాయమని మేమైతే భావిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు సైలెంట్గా ఉన్నారు, బొప్పరాజు మాత్రమే కావాలని ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని చాలామంది ఫైర్ అవుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ మనుషులు తాబేదారులు, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అర్థం కూడా ఉంది, వాళ్ళు అనొచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ నా ఉద్యోగులు అలా అనరు. నా ఉద్యోగులు ఎందుకు ఇంకా ఉద్యమం నోటీస్ ఇవ్వలేదని మాట్లాడారు. కాబట్టి నా ఉద్యోగుల వైపు నుంచే వాళ్ళు ఏది చెప్తే అది నేను చేస్తాను తప్ప నా జిల్లాల నాయకత్వం వాళ్ళని ఓపిక పట్టండి బాబు, ఇంకొక రాష్ట్ర కార్యవర్గం దాకా అవకాశం ఇద్దాం, చూద్దాం, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు, వారు అనుభవం ఉంది, ఉద్యోగులకు న్యాయం చేస్తారు. ఇప్పటికే జీతాలు, పెన్షన్లు
1వ తారీఖు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. తప్పకుండా మిగతాయి కూడా చేస్తారనే నమ్మకంతోనే మేము వాళ్ళకి సర్ది చెప్పి పంపించడమే తప్ప ఉద్యోగులు ఏది చెబితే కింది స్థాయిలో ఇప్పటికే 11 ఉమ్మడి జిల్లాలు అంటే 24 జిల్లాలు ఇప్పటికే పర్యటన పూర్తి చేశాను. మిగతా జిల్లాలు కూడా మా రాష్ట్ర కార్యవర్గంలో ఒక టీముని ఈ 3 మాసాల్లో కూడా అన్ని జిల్లాలు తిరిగేటువంటి కార్యక్రమం పెట్టాం. ఈలోపు జేఏసీ అమరావతి జిల్లాలు డివిజన్లు నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం ఏపీజేఏసీ అమరావతి ఇచ్చినటువంటి ఏదైతే కోరికని ఇప్పటికే గౌరవ సిఎస్ గారికి చెప్పామో ఆ సమస్యలు కానీ ఇతర ఉద్యోగ సంఘాలు చెప్పిన సమస్యలు కానీ వీటన్నింటి క్రోడీకరించుకొని ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుతారని మేమైతే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఫైనల్గా ఏపీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం. ఉద్యోగ సంఘాల పక్షాన మీరు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు, మా అందరికీ తెలియనటువంటి వారు కాదు, మీకు మేము తెలియని వాళ్ళం కాదు. కానీ మేము బాధ ఆవేదన ఒకటే, ఉద్యోగులు గత ప్రభుత్వంలో అంత తీవ్రంగా ఇబ్బంది పడి రివర్స్ పిఆర్సీ తీసుకొని పెన్షనర్లు రివర్స్ పెన్షన్ తీసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులు కేవలం 3,000 మందిని చేసి 7,000 మందిని వదిలిపెట్టేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 30% జీతం పెంచుతామని 23% జీతం పెంచి ఇలా ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేయబడినటువంటి మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు? నెగ్లెక్ట్ చేయబడినటువంటి అన్ని వర్గాలని రంగాలని మీరు పట్టించుకున్నారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలని నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్ళి డే అండ్ నైట్ కష్టపడేటువంటి మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? మన వర్గాన్ని ఎందుకు ఉద్యోగ సంఘాలు విఫలమవుతున్నారని మా మీద ఉద్యోగులు దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు మీరు మినకుంటున్నారో మాకు అది తెలియదు. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదా వారిచే నియమించబడిన ఉపసంఘం కానీ తక్షణమే మా యొక్క ప్రధాన సమస్యల మీద